the mistakes that I did while creating this product. Okay, products. Next is like లోపల క్యాన్కి ఆ గెహరాకి అండ్ మీరు కొంచెం ఇట్లా హీల్స్ వేసేసరికి మీరు టాల్గా కనిపిస్తారు అండ్ చాలా 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 బాగుంటుంది. Hey guys, namaste, welcome back to my channel The Excited Queen. I am Jyotsna and I'm back with another interesting video. So ee roju video kosam meer chala wait chestunnanu naaku telusu because it's been 1 week that I have kept a short video. Ee roju video enti anante I am going to show you people 2 outfits which I have created from scratch. So ee 2 outfits enti ante one is inspired by a YouTuber and other is something which I have created it on my own. Naaku nachinattu neen create cheskunna ee outfits గురించి మీకు చెప్పాలి అని అనుకుంటున్నా. The mistakes that I did while creating this outfits కానీ లేదంటే how much did it cost to create this outfit and what is actually running in my mind and what inspired me to create this outfit is what I wanted to show you. So yeah, without any further ado or delay, let's get this video started. Before actually getting into how I created this outfit, కింద కమెంట్ సెక్షన్లో ఈ శారీ కాస్ట్ అనేది ఎంత ఉంటుందా అని చెప్పేసి గెస్ చేయండి. నేను లాస్ట్కి అయితే నేను డీటెయిల్స్ ప్రైస్ డీటెయిల్స్ ఎంత అయిందా అని చెప్పేసి చెప్పేస్తా. సో అబౌట్ ది అవుట్ఫిట్, సో ఇది ఎట్లాంటి ఇన్స్పిరేషన్ కాదు. ద మినిట్ ఐ హ్యావ్ సీన్ దిస్ అండ్ ఇట్లా లెహంగా లాగా క్రియేట్ చేసుకోవాలనుకున్నా. వెరీ సింపుల్, ఇట్ షుడ్ బి వెరీ సింపుల్, నాట్ ఓవర్ ద బోర్డ్ అని అయితే ఫిక్స్ అయిపోయినా. సో ఫస్ట్ అయితే ఈ లెహంగా గురించి మాట్లాడుకుంటే, సో ఇది అనేది ఒక పటోలా డిజైన్, కింద అంతా మొత్తం పటోలా డిజైన్ వచ్చింది అండ్ ఇదంతా క్రీమ్ మెటీరియల్ అండ్ మధ్యలో ఇట్లాంటి డిజైన్ వచ్చింది. సారీ కూడా ఎట్లుంది అనేది నేను మీకు ఇక్కడ ఇన్సర్ట్ అయితే చేస్తా. ఇది ఒక క్రష్డ్ మెటీరియల్లో మీకు ఇట్లా కింద మొత్తం పటోలా టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది విత్ ఇట్లా చిన్న డిజైన్. అండ్ టాకింగ్ అబౌట్ క్రియేటింగ్ అన్ అవుట్ఫిట్, ఫస్ట్ థింగ్ ఇది కొంచెం ఇట్లా బాక్స్ ప్లీటెడ్ టైప్ కుట్టించుకున్నా. యూజువల్గా ఏంటి అంటే నాకు కొంచెం బెల్లీ ఉంది కాబట్టి బాక్స్ ప్లీటెడ్ ఏమవుతుంది అంటే నీకు ఎక్కడైతే నీకు ఇక్కడ బెల్ట్ అనేది స్టార్ట్ అవుతుందో బెల్ట్ ఇట్లా లెహంగా వేసుకోగానే బెల్ట్ ఇక్కడ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో బాక్స్ ప్లీటెడ్ అనేది నార్మల్గా పెట్టిస్తే ఏంటి అని అంటే బెల్ట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి మీకు ఇట్లా బెల్లి ఇంకొంచెం పెద్దగా కనిపిస్తుంది. యూజువల్గానే పెద్దగా కనిపిస్తుంది అని అంటే అది మీరు ఇంకా ఈ లెహంగాస్ వల్ల ఇంకా పెద్దగా కనిపిస్తుంది. సో మీరు ఇంకా ఫ్యాట్ కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నేను యాక్చువల్లీ మా టైలర్ ఆంటీ తోటి ఇట్లా చెప్పలే మీరు ఇట్లా స్టిచ్ చేయండి అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే నేను ఈ లెహంగాని ఇట్లా స్టిచ్ చేయడం చూసినో నాకు చాలా 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 నచ్చింది. మీరు ఎప్పుడైనా సరే బాక్స్ ప్లీటెడ్ ఇట్లా డ్రెస్సెస్ కుట్టించుకోవాలనుకుంటే లెహంగాస్ ఇట్లా కుట్టించుకోవాలనుకుంటే మేక్ షూర్ యూ టెల్ యువర్ టైలర్ టు స్టిచ్ లైక్ దిస్. ఇట్లా చేస్తే ఏంది అని అంటే మీకు ఎక్కడైతే వేస్ట్ స్టార్ట్ అవుతుందో బెల్లి ఇక్కడ స్టార్ట్ అవుతుందో మీకు ఆ బెల్లి ఎండ్ అయ్యే వరకు మీకు కొంచెం ఇట్లా ఫ్లాట్గా అనిపిస్తుంది. సో దట్ యూ విల్ లుక్ థిన్నర్. శారీ గురించి మాట్లాడుకుంటే శారీలో మీకు హోల్ 6 meters ఆఫ్ శారీ వస్తుంది కదా, దాంట్లో పళ్ళు పాటలో మొత్తం ఇట్లాంటి టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది, ద హోల్ పళ్ళు పార్ట్. సో అదొక్కటి కట్ చేపిస్తే రెస్ట్ హోల్ 5 meters ఆఫ్ శారీ నేను గేరా పార్ట్కే యూజ్ చేసిన. బికాస్ నాకు కొంచెం గేరా పార్ట్ కొంచెం ఇట్లా పెద్దగా ఉంటే నాకు చాలా ఇష్టం. అండ్ సెకండ్ థింగ్, నేను కొంచెం గేరా పెద్దగా పెట్టించుకోవడానికి రీజన్ ఏంటి అంటే నేను లోపల క్యాన్ వాడతా. సో క్యాన్ అనేది నా దగ్గర సపరేట్ ఆల్రెడీ ఉంది, అది నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను. మీకు ఎప్పుడైనా క్యాన్ డీటెయిల్స్ కూడా ఏమైనా కావాలి అనుకుంటే ఐ విల్ మేక్ ఎ సపరేట్ వీడియో ఆఫ్ ఇట్. ఇక్కడ నాకైనా ఒక చిన్న మిస్టేక్ ఏంటి అని అంటే శారీకి పైన ఎక్కడైతే ఉంటుందో దానికి బార్డర్ ఎంత వచ్చింది. సో ఇదంతా కట్ చేయించిన తర్వాత, ఎందుకనంటే యూజువల్గా దాంతో ఇట్లా ఏమంటారు అటాచ్డ్ చేపిస్తే నాకు ఆ లుక్ అనేది పోతుందేమో అనిపించేసి ఆ హోల్ బార్డర్ అనేది తీపిచ్చిన. అండ్ దాంట్లో ఉన్న బార్డర్ని కొంచెం ఇట్లా ఫోల్డ్ చేపించేసి నేను ఇట్లా బెల్ట్ లాగా అయితే పెట్టించుకున్నా. సో దీనివల్ల ఏంటి అంటే నాకు యూజువల్గా డ్రెస్సెస్కే నేను 41 to 42 ఆఫ్ లెంత్ పెట్టించుకుంటాను. ఇక్కడ నుంచి 41 or 42 లెంత్ పెట్టించుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ 40 తీసుకున్నా కానీ దానికి 1 inch ఎక్కువనే పెట్టించుకుంటా. బికాజ్ నేను క్యాన్ వేసుకుంటా కాబట్టి దానివల్ల కొంచెం అది పెద్దగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం రిక్వైర్డ్ ఉంటుంది లెంత్ అనేది. కానీ ఇక్కడ ఏమైంది అని అంటే నాకు ఇక్కడ ఈ లెంత్ అనేది జస్ట్ 40కి వచ్చింది. సో ఎగ్జాక్ట్ 40 ఉంది, కొంచెం ఎక్కువ కూడా లేదు కొంచెం తక్కువ కూడా లేదు, ఎగ్జాక్ట్ 40. సో దానివల్ల ఏమవుతుందంటే నేను క్యాన్ వేసినప్పుడు కొంచెం
చిన్నగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అండ్ హీల్స్ అయితే వేసుకోలేను సో ఐ మైట్ లుక్ షార్టర్ సో అదొక్కటైతే మైండ్లో పెట్టుకోండి సో ఎప్పుడైనా సరే మీరు కొంచెం ఇట్లాంటి టైప్ ఆఫ్ శారీస్ కొనేటప్పుడు ఈ పైన బార్డర్ అనేది కొంచెం చిన్నగా ఉండేటట్టు చూసుకోండి సో దాట్ మీకు ఈ పన్నా ఐ థింక్ ఇది పన్నానే అంటారు కావచ్చు ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సో ఇది ఏదైతే ఉందో ఇది కొంచెం మీకు ఎక్కువ దొరికే ఛాన్సెస్ ఉంటాయి లైక్ ఎక్కువ లెంత్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై లెహెంగా ఇది జస్ట్ నార్మల్ సైడ్కి ఇట్లా యూనో బటన్స్ పెట్టించేసి ఐ మేడ్ దిస్ అవుట్ ఆఫ్ శారీ టాకింగ్ అబౌట్ ది బ్లౌజ్ పీస్ నేను చాలా సింపుల్గా పెట్టించుకున్నా బికాజ్ ఆల్రెడీ నాకు ఎందుకో ఈ క్రష్డ్ మెటీరియల్ అండ్ పటోలా డిజైన్ వల్ల ఈ లెహెంగా పార్ట్ అనేది చాలా ఓవర్ అనిపించింది లైక్ చాలా హెవీగా అనిపిస్తుంది సో ఇప్పుడు మనం హెవీ బ్లౌజ్ లైక్ యూనో వర్క్ చేపించేసి దానికి ఒక దుప్పట్టా పెట్టించినామంటే ద హోల్ కాన్సెప్ట్ ఆర్ ది హోల్ లుక్ ఆఫ్ దిస్ లెహెంగా అనేది మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది లైక్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి వెరీ సింపుల్గా నేను ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దాన్నే యూజ్ చేసి ఐ హ్యావ్ క్రియేటెడ్ దిస్ బ్లౌజ్ చాలా బేసిక్ బ్లౌజ్ ఎల్బో హ్యాండ్స్ ఫ్రంట్ ఇట్లా యూ పెట్టేసేసి బ్యాక్ ఇట్లా స్క్వేర్ నెక్ విత్ దిస్ డోరీస్ యాక్చువల్లీ మా టైలర్ అంటే ఎందుకు ఇంత పెద్ద డోరీస్ పెట్టిందో నాకు తెలియదు బట్ నేను మళ్ళీ అయితే చేంజ్ చేపిస్తా కావచ్చు సో దీంట్లో ఇంకొక మిస్టేక్ ఏమైంది అని అంటే నేను యాక్చువల్లీ చెప్పిన డిజైన్ అయితే ఇది కాదు నేనైతే ఒక పిక్చర్ ఇన్సర్ట్ చేసా లైక్ వాట్ ఈస్ ద రిఫరెన్స్ పిక్చర్ ఐ హ్యావ్ గివెన్ టు మై టైలర్ ఆంటీ అని చెప్పేసి నేను కూడా ఫస్ట్ చూసుకోలేదు లైక్ ఈ బ్లౌజ్ పీస్కి ఏదైతుందో దానికి మధ్యలో మొత్తం ఇట్లా గోల్డెన్ లైన్ వచ్చిందంట సో దానివల్ల నాకు కావాల్సిన బ్లౌజ్ అయితే క్రియేట్ కాలేదు సో జస్ట్ ఆంటీగా మళ్ళీ అడగకుండా షీ జస్ట్ యూనో క్రియేటెడ్ దిస్ డీప్ స్క్వేర్ టైప్ ఆఫ్ నెక్ అయితే పెట్టించింది అండ్ బ్యాకే నేను ఇట్లా బటన్స్ కూడా పెట్టించుకున్నా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దుప్పట్టా సో ఫ్రాంక్లీ స్పీకింగ్ యూ గైస్ నేను ఎప్పుడైతే లాస్ట్ షార్ట్ వీడియో అప్లోడ్ చేసిందో దాని తర్వాత మా ఫ్రెండ్స్ కానీ లేదంటే మా కొలీగ్స్ కానీ లైక్ ఆఫీస్లో ఈ షార్ట్ వీడియోస్ చూసిన తర్వాత ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ ఏ దుప్పట్టా సెలెక్ట్ చేసుకున్నామో చూడాలనుకుంటున్నాం మేము అని చెప్పేసి యూ గైజ్ వర్ లైక్ ఆస్కింగ్ నాకు ఎంత హ్యాపీ అనిపించిందో ఆ మూమెంట్ ఐ కుడెంట్ లైక్ యూనో ఎక్స్ప్రెస్ టు యూ పీపుల్ లైక్ ఎంత హ్యాపీ అనిపించింది అని చెప్పేసి సో దిస్ ఈస్ ది దుప్పట్టా దట్ ఐ హ్యావ్ యూనో గాట్ ఫర్ దిస్ లెహెంగా ఇక్కడ ఇంకొకటి ఏమైంది అని అంటే సో ఇక్కడ ఏమైంది అంటే ఇది యాక్చువల్లీ అండర్ బడ్జెట్లో వచ్చే అవుట్ఫిట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అండర్ బడ్జెట్ లైక్ అరౌండ్ 2000 లోపలనే రావాల్సిన అవుట్ఫిట్ కానీ నేను చేసిన యూనో లైక్ నాకు కావాల్సిన దుప్పట్టా నాకు కావాలి అనుకొని ఐ కెప్ట్ ఇట్ లైక్ కొంచెం ఎక్కువనే పెట్టేసా ఆ దుప్పట్టాకి అనేది నా ఫీలింగ్ లైక్ మీకు కూడా అట్లనే అనిపిస్తే ప్లీజ్ డూ కమెంట్ డౌన్ బిలో సో ఇక్కడ ఏమైంది అని అంటే మీకు ఆల్రెడీ చెప్పిన నాకు బనార్సీ ఆరల్స్ బాందినిలో అయితే దానికి దుప్పట్టా కావాలి అని చెప్పేసి నేను చెప్పిన కదా సో ఇది కొంచెం బనార్సీ టైప్ ఆఫ్ దుప్పట్టా నాకు బాందినిలో అయితే నాకు దుప్పట్టా అయితే దొరకలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్ లైక్ బాందినిలో అయితే దుప్పట్టా దొరకలేదు సో ఇంకొక ఆప్షన్ ఏదైనా ఉందంటే అది బనార్సీ ఇది ఓవరాల్ దుప్పట్టా అండ్ ఎండింగ్స్కి ఇట్లా వచ్చింది అండ్ ఎండింగ్స్కి ఇట్లా బోర్డర్ వచ్చింది సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది దుప్పట్టా ఇది యాక్చువల్లీ అండర్ బడ్జెట్లో రావాల్సిన అవుట్ఫిట్ నాకు కావాల్సిన మెటీరియల్లో నాకు దుప్పట్టా కావాలి అని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ పెట్టినా అన్నట్టయితే అనిపించింది లైక్ మీకు కూడా అట్లనే అనిపిస్తే ప్లీజ్ డూ కమెంట్ డౌన్ ఎందుకు అంటున్నానంటే డూ యూ గైజ్ బిలీవ్ లైక్ యూనో సో ఇది యాక్చువల్ ప్రైస్ 1200 మాకు ఆఫర్లో 600కి వచ్చింది ఎస్ యూ గాట్ ఇట్ రైట్ సో ఇది యాక్చువల్ శారీ కాస్ట్ అనేది 600 ఇంత తక్కువలో నాకు అంటే నాకు మెటీరియల్ చాలా బాగా నచ్చింది అందుకే నేను ఇంత సర్ప్రైజ్ అయినా సో శారీ కాస్ట్ అనేది జస్ట్ 600 లైక్ 1200 కానీ ఆ డిస్కౌంట్లో 50% డిస్కౌంట్లో నాకు 600కి అయితే వచ్చింది సో ఇది 600లో వచ్చింది అని అంటే మనకి అవుట్ఫిట్ అండర్ బడ్జెట్లో వస్తుందేమో అనుకుని నేను అనుకున్నాను సో 600 శారీకి బ్లౌజ్ పీస్ అండ్ స్టిచ్చింగ్కి అరౌండ్ 500 వేసుకున్నా లైక్ 1100 అయిపోతుంది నేను దుప్పట్టాకి మినిమం టు మినిమం 500 లైక్
600 to 700 పెడదామని అనుకో. అండర్ 2000లో అయితే నాకు అవుట్ఫిట్ కావాలి అని అనుకో నేను అనుకో. ఇప్పుడు దీనికైతే 1100 అయింది కదా. సో దుపట్టా కాస్ట్ అనేది నేను కొంచెం లైక్ సరే 1000 లోపల్లో ఒక 1000 లోపల అట్లా అని అయితే అనుకున్నా. బికాజ్ బనారసి ఆబ్వియస్గా కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో నాకు ఈ దుపట్టా కాస్ట్ అనేది నాకు ఈ దుపట్టా ఎంతకు వచ్చింది అంటే 1450. ఓకేనా. నా శారీ కాస్టే అంత లేదు, లైక్ అట్లీస్ట్ నేను స్టిచ్ చేయించిన తర్వాత అంత కాస్ట్ లేదు. కానీ ఈ దుప్పట్టా అనేది 1450. ఇట్స్ ఓకే. కానీ నాకు కావాల్సిన మెటీరియల్ నాకు దొరికింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ మీకు ఇంకా అండర్ బడ్జెట్లో కావాలి, లైక్ దీనికి పేరింగ్ ఇంకా ఏమైనా బాందినీలో కూడా ఒకసారి ట్రై చేయండి అని అనిపిస్తే కమెంట్ డౌన్ చేయండి. నేనైతే డెఫినెట్గా ట్రై చేస్తాను బాందినీలో లైక్ దుపట్టా వెతకనికి. నాకు ఆ బాందినీలో దుపట్టా దొరికింది అనుకో మీకు పక్కా చెప్తున్నా 1500లో నేను ఈ అవుట్ఫిట్ అనేది క్రియేట్ చేసి మీకు మళ్ళీ ఒకసారి వీడియో లైక్ షార్ట్ వీడియో అయినా పెట్టి చూపిస్తాను. సో ఓవరాల్ ఇది ఈ అవుట్ఫిట్ గురించి. లెట్స్ టాక్ అబౌట్ అవుట్ఫిట్ నెంబర్ 2. సో అవుట్ఫిట్ నెంబర్ 2 ఏంటి అని అంటే ఇస్ దిస్ బ్యూటిఫుల్ రెడ్ డ్రెస్, లాంగ్ ఫ్రాక్ విత్ ఎండింగ్ ఇట్లా రఫల్స్ వచ్చి. సో ఇది యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ అ యూట్యూబర్ కాల్డ్ నవ్య దాచపల్లి. తనకు యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో ఇట్లా ఫ్యాబ్రిక్ స్టోర్ ఉంది అండ్ ఆల్సో క్లాతింగ్ స్టోర్ ఉంది. సో తన కలెక్షన్ నుంచి ఇన్స్పైర్ చేసేసుకొని ఒక డ్రెస్ని ఇట్లా నేను క్రియేట్ చేసుకున్నాను. నాకు ఆ డ్రెస్ చాలా 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 నచ్చింది. సో అందుకని సో ఎగ్జాక్ట్లీ సేమ్ నేనైతే ఈ డ్రెస్ని క్రియేట్ చేసుకున్నాను. సో టాకింగ్ అబౌట్ ది అవుట్ఫిట్. సో ఫ్రంట్ ఇట్లా సేమ్ అగైన్ డీప్ యూ పెట్టించేసి, బ్యాక్ కూడా సేమ్ చాలా డీప్ యూ అండ్ డోరీస్ వచ్చేసి ఇట్లా వచ్చింది. అండ్ దీనికి ఫుల్ స్లీవ్స్ లైక్ దీనికి ఫుల్ స్లీవ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫుల్ స్లీవ్స్ ఎప్పుడైనా సరే మీకు ఇట్లా చుడీ హ్యాండ్స్ కావాలి అనుకుంటే నాకేంటి అని అంటే ఈడి వరకు లైక్ ఈడి వరకు 18 or 20 ఉన్నా కానీ కొంచెం 21 ఒక 22 to 23 అట్లా పెట్టేయండి. సో దాట్ మీకు ఇట్లా చుడీ హ్యాండ్స్ లాగా అయితే వస్తుంది. సో ద సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ మీ. సో ఇది నాకు తెలిసి ఒక 21 to 22 అయితే ఉంటుంది దీని లెంత్. ఓకేనా. అండ్ ఫ్రంట్ బేసిక్ ఇట్లా ప్రిన్సెస్ కట్ అండ్ వెరీ లాంగ్ గెహరా విత్ రఫల్స్. టాకింగ్ అబౌట్ ది బ్యాక్ స్టోరీ. సో ఎప్పుడైతే మమ్మీ నాకు ఇట్లాంటి డ్రెస్ కావాలి అని చూపించిందో, షీ హ్యాస్ అ క్లియర్ వ్యూ. లైక్ షీఈ్ ఆల్సో ఎ టైలర్. తనకు తెలుసు ఎంత గెరాకి ఎంత పడుతుంది అండ్ రఫల్స్కి ఎంత పడుతుంది అనేది షీ న్యూ కాబట్టి షీ బాట్ 2 sarees, లైక్ 2 plain sarees. అది కూడా చార్మినార్ మదీనాలో ఎవ్రీ సండే ఇట్లా కొంచెం ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ కానీ లేదంటే నార్మల్ శారీస్ కానీ తక్కువ రేట్కి వస్తుంది మదీనాలో ఎవ్రీ సండే. సో తను ఇట్లా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ రెడ్ కలర్లో 2 sarees తీసుకుని వచ్చింది ఫర్ 250 or 200, లైక్ మొత్తం కలిసి 400 to 500 అదే రేంజ్లో 2 sarees అయితే తీసుకుని వచ్చింది ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్. 1 complete saree అనేది ఇట్లా రఫల్స్కి అండ్ బ్లౌజ్ పార్ట్కి అండ్ హ్యాండ్స్కి 1 complete saree అనేది యూజ్ చేయించుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ అనేది మొత్తం ఈ గెహరా పార్ట్కి అయితే యూజ్ చేయించుకున్నాం. బికాస్ నేను మీకు ఆల్రెడీ చెప్పిన నాకు గెహరా కొంచెం పెద్దగా ఉంటే చాలా ఇష్టం అని చెప్పేసి. సో అందుకే 1 complete శారీ మొత్తం నేను గెహరా పార్ట్కి మాత్రమే వాడిన. అండ్ ఇంకొక శారీ మొత్తం ఇట్లా రఫల్స్కి అండ్ బ్లౌజ్ పీస్కి అండ్ హ్యాండ్స్కి డోరీస్కి అంతా ఇంకొక శారీ అయితే వాడినాం. Okay, that's it about my outfit from scratch video. I hope you guys really found this video helpful and na tips and na mistakes annitni నేను క్లియర్గా చెప్పినా అనుకుంటున్నా. And don't do the same mistake while you are creating an outfit. And yeah, if you guys wanted to know how I got ready and if you guys wanted to know more details about my outfit, then నా షార్ట్ వీడియోస్ అయితే చూడడం మర్చిపోకండి. బికాస్ అక్కడ నేను ఎట్లా రెడీ అయినా అని చెప్పేసి అండ్ అవుట్ఫిట్ డీటెయిల్స్ అనేది క్లియర్గా చెప్పిన. సో ప్లీజ్ మేక్ షూర్ టు వాచ్ దోస్ వీడియోస్ యాజ్ వెల్. అండ్ యా,
that's it about this video. I hope you guys really enjoyed watching this video. If you guys did so, then please make sure to like, share, comment and subscribe to my channel The Excited Queen, and don't forget to hit that notification bell so that you will be notified whenever I upload a video on my YouTube channel. Until then, see you guys next time with some interesting and exciting video. Bye.